ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న మనవి. మన సనాతన సంప్రదాయాలను ప్రేమించేవారు కామెంట్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీనయ నమః అని టైప్ చేయండి. ఇప్పుడు మన జీవితాన్ని మార్చగల ఒక అద్భుతమైన కథలోకి ప్రవేశిద్దాం. ఇంటి గడపకు పసుపు కుంకుమ పట్టడం అనేది హిందూ సాంప్రదాయంలో శుభానికి పవిత్రతకు సంకేతంగా భావిస్తారు. దీనికి ఆధ్యాత్మికంగా సాంప్రదాయపరంగా కొన్ని కారణాలు ఉన్నాయి. పసుపు లక్ష్మీదేవికి ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఇది శుభం, ఆరోగ్యం, ఐశ్వర్యానికి ప్రతీక. కుంకుమ శక్తి స్వరూపిణి అమ్మవారికి చిహ్నం. ఇది మంగళం, శక్తి, రక్షణను సూచిస్తుంది. ఇంటి గడపను లక్ష్మీదేవి ప్రవేశించే ద్వారంగా భావించి అక్కడ పసుపు కుంకుమ పెట్టడం వల్ల శుభశక్తులు ఇంట్లోకి వస్తాయని విశ్వాసం. గడపను శుభ్రంగా ఉంచి ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టడం ఇంటికి సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది అని నమ్మకం. అందుకే మనం ప్రతిరోజు గడపకు పసుపు కుంకుమ పెడతాము. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేస్తాము. వాకిలి ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు వేస్తాము. గడపకు పసుపు రాస్తాము. అసలు గడపకు పసుపు ఎందుకు రాస్తున్నాము అని ఎప్పుడైనా ఆలోచించారా? అని అది కేవలం ఒక సాంప్రదాయమా, లేక పక్కింటి వారు మెచ్చుకోవాలనా, లేక తరతరాలుగా వస్తున్న అలవాటు కాబట్టి చేస్తున్నామా? స్త్రీలు గడపకు పసుపు రాస్తున్నారు, కానీ అందులో దాగి ఉన్న అసలైన శక్తిని ఎలా వాడుకోవాలో తెలియక కొన్ని చిన్న తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుల వల్లే ఎంత పూజ చేసినా ఇంట్లో ప్రశాంతత ఉండడం లేదు. భార్యాభర్తల మధ్య కలహాలు, పిల్లల్లో చిరాకు, చేతిలో డబ్బు నిలవకపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మన ఇంటి సింహద్వారపు గడప రోదిస్తుండడం వల్ల. అవును, మీరు విన్నది నిజమే. గడప కూడా ఏడుస్తుంది, అలాగే ఆశీర్వదిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ప్రతి స్త్రీ ఖచ్చితంగా చేయాల్సిన ఒక పని గురించి నేను వివరిస్తాను. అందులో కేవలం భక్తి మాత్రమే కాదు, సైన్స్ కూడా ఉంది. మన పెద్దలు మనకి ఇచ్చిన ఈ వరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి.
ఒక చిన్న కథ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేయగలదు. రేపు ఉదయం మీరు గడపను తాకినప్పుడు మీకు కలిగే అనుభూతి ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒక చిన్న గ్రామంలో పద్మావతి అనే గృహిణి ఉండేది. ఆమె చాలా భక్తురాలు. ప్రతిరోజు సూర్యోదయం కాకముందే లేచి ఇల్లంతా శుభ్రం చేసి వాకిలిని ఊడ్చి నీళ్లు చల్లి అందమైన ముగ్గు వేసేది. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేది. గ్రామంలో అందరూ ఆమెను చూసి ఎంత పద్ధతిగా ఉంటుంది అని మెచ్చుకునేవారు. కానీ ఒక విషయం మాత్రం ఆమెకు అర్థం కాలేదు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు, భర్తకు ఉద్యోగంలో ఇబ్బందులు, పిల్లలు చదువుపై దృష్టి పెట్టకపోవడం, ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవకపోవడం, ప్రతిరోజు పూజలు చేస్తున్నా, గడపకు పసుపు రాస్తున్నా ఎందుకు ఇలా జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. ఒకరోజు ఆమె మనసులో ఒక ప్రశ్న వచ్చింది. నేను చేస్తున్న పూజలో ఏదైనా లోపమా? లేక గడపకు పసుపు రాయడం వెనుక నాకు తెలియని ఏదైనా రహస్యం ఉందా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి ఇదే ఒక సందర్భాన్ని తీసుకొచ్చింది. కొన్ని రోజుల తర్వాత వారి ఇంటికి ఆమె మేనత్త సీతమ్మ వచ్చింది. ఆమె వయసు ఎక్కువే అయినా ముఖంలో అపారమైన ప్రశాంతత కనిపించేది. గ్రామంలో చాలామంది ఏం సందేహం వచ్చినా ఆమెనే అడిగేవారు. మరుసటి రోజు ఉదయం పద్మావతి ఎప్పటిలాగే గడపకు పసుపు రాస్తుంది. కానీ ఒక చేతిలో మొబైల్ ఫోన్, మరో చేతితో గబగబా పసుపు రాసి కుంకుమ పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. సీతమ్మ అది గమనించి మెల్లిగా పిలిచింది. పద్మ, ఒక్క నిమిషం. ఏమైంది మేనత్త అని పద్మావతి ఆశ్చర్యంగా అడిగింది. సీతమ్మ చిరునవ్వు నవ్వుతూ అడిగింది. నువ్వు గడపకు పసుపు రాసావా? లేక ఒక పని పూర్తి చేసావా? ఆ మాట విన్న పద్మావతి ఆశ్చర్యపోయింది. అంటే? సీతమ్మ చెప్పింది. తల్లి, గడప అనేది కేవలం ఇంట్లోకి వెళ్ళే దారి కాదు. అది నీ ఇంటికి వచ్చే శుభ శక్తుల మధ్య ఉన్న సరిహద్దు. దాన్ని భక్తితో గౌరవిస్తే అది రక్షిస్తుంది. నిర్లక్ష్యంగా చేస్తే అది కేవలం ఒక రాయిగా మిగిలిపోతుంది. పద్మావతి ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది. సీతమ్మ మళ్ళీ చెప్పింది. పసుపు అంటే కేవలం ఒక రంగు కాదు, మన
భారతీయ సంప్రదాయంలో అది మంగళానికి ప్రతీక. కుంకుమ అంటే శక్తి స్వరూపిణి, అమ్మవారి ఆశీర్వాదానికి చిహ్నం. ఈ రెండింటిని గడపపై ఉంచడం అంటే ఈ ఇంటిలో దైవకృప నివసించాలి అని ప్రార్థించడం. అంతేకాదు, మీ మనసు ఎక్కడ ఉందో ఆ పూజ ఫలితం కూడా అక్కడే ఉంటుంది. చేతులు పసుపు రాస్తుంటే మనసు ఫోన్లో ఉంటే అది కేవలం అలవాటే అవుతుంది. కానీ మనసారా ప్రార్థిస్తూ రాస్తే అదే పూజగా మారుతుంది. దీనికి పద్మావతి తల వంచింది. అయితే నేను ఎన్ని రోజులు తప్పే చేశానా? తప్పు కాదు తల్లి, కానీ అసలు భావం మర్చిపోయావు అని సీతమ్మ చెప్పింది. ఆ తర్వాత ఆమె ఒక పురాతన సంఘటన చెప్పింది. పూర్వం ఒక మహర్షి ఆశ్రమానికి ఎవరైనా వచ్చినప్పుడు ముందుగా ఆశ్రమ ద్వారం దగ్గరే కాసేపు ఆగి మనసులో ఉన్న కోపం, అసూయ, బాధలన్నింటినీ బయటే వదిలి లోపలికి రావాలని చెప్పేవారు. ఎందుకంటే గడప దాటిన తర్వాత ఆ స్థలం దేవాలయంలా పవిత్రమని వారు నమ్మేవారు. అదే భావన మన ఇళ్ళకు కూడా వర్తిస్తుంది. మన ఇల్లు కూడా ఒక చిన్న దేవాలయమే. ఆ మాటలు విన్న పద్మావతి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఆ రోజు నుంచి ఆమె గడపకు పసుపు రాయడాన్ని ఒక పనిలా కాకుండా ఒక ప్రార్థనలా భావించాలని చెప్పేసి నిర్ణయించుకుంది. కానీ సీతమ్మ చివర్లో చెప్పిన ఒక రహస్యం మాత్రం ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ రహస్యం ఏమిటి? గడపకు పసుపు రాసే ముందు తప్పకుండా చేయాల్సిన ఈ ఒక్క పని ఏమిటి? అది చేసిన తర్వాత పద్మావతి జీవితంలో ఎలాంటి అద్భుత మార్పులు వచ్చాయి? పద్మావతి ఆసక్తిగా సీతమ్మ వైపు చూసింది. ఆమె మనసులో ఎన్నో సందేహాలు ఉప్పొంగిపోతున్నాయి. గడపకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు ఎన్ని బొట్లు పెట్టాలి? ఏ దిశలో పెట్టాలి? ఆ బొట్లు కూడా ఒక ప్రత్యేక అర్థం కలిగి ఉన్నాయా? మేనత్తను ఆ రహస్యం ఏమిటి అని అడిగింది. నేను గడపకు పసుపు రాసే ముందు ఏం చేయాలి? సీతమ్మ మెల్లగా నవ్వింది. తల్లి, పసుపు రాయడం ముందు చేతులు శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు, మనసును కూడా శుభ్రం చేసుకోవాలి. మనసును శుభ్రం చేసుకోవాలా అని అడిగింది పద్మావతి. అవును, గడప అనేది ఇంటి ముఖద్వారం మాత్రమే కాదు, అది నీ ఇంటి శక్తి ప్రవేశించే స్థానం. అక్కడ పసుపు రాసేటప్పుడు నీ మనసులో కోపం, బాధ, అసూయ, ఆందోళన ఉంటే ఆ భావాలే నీ ఇంటి వాతావరణంలోనికి ప్రవేశిస్తాయి. పద్మావతి ఆశ్చర్యంగా వింటుంది.
సీతమ్మ చాలా వివరంగా చెప్పింది. గడపకు పసుపు రాసే ముందు ఇలా చేయాలి. ముందుగా 2 క్షణాలు కళ్ళు మూసుకొని నిలబడాలి. తర్వాత మనసులో ఇలా సంకల్పించాలి. ఈ ఇంటిలో శాంతి ఉండాలి. ఈ ఇంటిలో ఐశ్వర్యం నిలవాలి. నా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. మహాలక్ష్మి తల్లి ఈ గడప దాటి మా ఇంట్లోకి ప్రవేశించాలి. ఆ భావంతో పసుపు రాస్తేనే అది నిజమైన గడప పూజ అవుతుంది. పద్మావతి మౌనంగా తల ఊపింది. ఆ తర్వాత సీతమ్మ మరో ముఖ్యమైన విషయం చెప్పింది. పసుపును ఎప్పుడు శుభ్రమైన నీళ్ళతో కలపాలి. సాధ్యమైతే కొద్దిగా పాలు కలపవచ్చు. ఎందుకంటే పాలు పవిత్రతకు, పోషణకు ప్రతీక. పసుపు మంగళానికి, కుంకుమ శక్తికి ప్రతీక. అంటే పసుపు, కుంకుమ రెండూ కలిసి లక్ష్మీ కటాక్షాన్ని ఆహ్వానిస్తాయా అని పద్మావతి అడిగింది. అవును తల్లి, కానీ గుర్తుంచుకో, పసుపు కుంకుమ కంటే ముఖ్యమైనది నీ భక్తి. సీతమ్మ మాటలు పద్మావతి హృదయంలో ముద్రపడ్డాయి. ఆ రోజు నుంచి ఆమె పద్ధతి మార్చుకుంది. ఉదయం లేచి ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత గడప ముందు కాసేపు ఆగేది. ఫోన్ను పక్కన పెట్టేది. మనసులోని ఆందోళనలు విడిచిపెట్టి అమ్మవారిని స్మరించేది. ఆ తర్వాత నెమ్మదిగా పసుపు రాసేది. కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు తన కుటుంబం కోసం ప్రార్థించేది. మొదటి రోజు పెద్ద మార్పు ఏమీ కనిపించలేదు. కానీ ఆమె మనసులో ఒక ప్రశాంతత వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వాతావరణం కొద్దిగా మారినట్టు అనిపించింది. భర్త ఇంటికి వచ్చినప్పుడు మునుపటిలా చిరాకు పడటం తగ్గింది. పిల్లలు కూడా కొంచెం ప్రశాంతంగా ఉండటం ప్రారంభించారు. ఒక సాయంత్రం సీతమ్మ మళ్ళీ చెప్పింది. పద్మా, గడపకు పసుపు రాసిన తర్వాత వెంటనే దానిపై కాలు పెట్టకూడదు. ఎందుకు మేనత్త అని అడిగింది పద్మావతి. అది కేవలం ఒక ఆచారం కాదు. నువ్వు ఆ గడపను పవిత్రంగా భావించాలి. గడపను తొక్కడం కాదు, గౌరవంగా దాటాలి. అది విన్న పద్మావతి ఆ విషయాన్ని కూడా జాగ్రత్తగా పాటించడం ప్రారంభించింది. అలా రోజులు గడిచాయి. ఒకరోజు ఆమె భర్త ఆనందంగా ఇంటికి వచ్చాడు. పద్మ, నాకు ఉద్యోగంలో మంచి అవకాశం వచ్చింది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పని ఇది. ఇంకా కొన్ని రోజుల్లో ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గాయి. పిల్లల చదువుపై దృష్టి పెట్టడం ప్రారంభించారు. ఇంట్లో చిన్న చిన్న నవ్వులు తిరిగి వినిపించాయి.
ఒక రాత్రి పద్మావతి సీతమ్మను అడిగింది. మేనత్తా, నిజంగా గడపకు పసుపు రాసే విధానం వల్లే మా ఇంట్లో మార్పు వచ్చిందా? సీతమ్మ మెల్లగా చెప్పింది. పసుపు ఒక్కటే మార్పు చేయదు తల్లి. కానీ పసుపు రాస్తున్నప్పుడు నీలో వచ్చిన భక్తి, శాంతి, సానుకూల భావన అవి నీ ఇంటి వాతావరణాన్ని మార్చాయి. అంటే మన మనసే అసలు శక్తి అన్నమాట. అవును తల్లి. ఆచారం మనసుతో కలిసినప్పుడు అది శక్తిగా మారుతుంది. ఆ రాత్రి పద్మావతి గడప ముందు నిలబడి చూసింది. పసుపు కుంకుమతో మెరిసే ఆ గడప ఆమెకు కేవలం ఇంటి ద్వారం కాదు, ఒక పవిత్రమైన రక్షణ కవచంలా అనిపించింది. కానీ సీతమ్మ ఇంకా ఒక గొప్ప రహస్యం చెప్పాల్సి ఉంది. గడపకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు ఎన్ని బొట్లు పెట్టాలి, ఏ దిశలో పెట్టాలి, ఆ బొట్టు కూడా ఒక ప్రత్యేక అర్థం కలిగి ఉన్నాయా? గడపపై కుంకుమ బొట్లు పెట్టే అసలు విశిష్టత మరుసటి రోజు ఉదయం పద్మావతి మళ్ళీ గడప ముందు నిలబడింది. సీతమ్మ కూడా ఆమె పక్కనే నిలబడి ఉంది. మేనత్తా, మీరు నిన్న కుంకుమ బొట్ల గురించి ఒక రహస్యం ఉందన్నారు, అది ఏమిటి? సీతమ్మ చిరునవ్వుతో చెప్పింది. తల్లి, చాలామంది పసుపు రాసి ఏదో ఒక బొట్టు పెట్టేస్తారు. కానీ మన పెద్దలు ప్రతి పనికి ఒక భావాన్ని ఇచ్చారు. ఆ భావమే ఆచారానికి ప్రాణం. పద్మావతి ఆసక్తిగా వింటుంది. ఒక కుంకుమ బొట్టు పరమాత్మని సూచిస్తుంది. 2 బొట్లు లక్ష్మీ నారాయణలను సూచిస్తుంది. 5 బొట్లు పంచభూతాలను గుర్తు చేస్తాయి. అందుకే చాలామంది 5 బొట్లు పెడతారు. కానీ ఎన్ని బొట్లు పెట్టినా భక్తి ఉండాలి. భక్తి లేని బొట్లు కేవలం రంగులే అని సీతమ్మ చెప్పింది. తర్వాత ఆమె మరో విషయం చెప్పింది. ప్రతి శుక్రవారం గడపకు ఇరువైపులా చిన్న పూలు ఉంచు. సాయంత్రం లోపల వైపు 2 చిన్న మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించు. ఆ వెలుగు కేవలం చీకటిని మాత్రమే కాదు, మనసులోని నిరాశను కూడా తొలగిస్తుంది. ఆ మాటలు విన్న పద్మావతి అలాగే చేయడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పక్కింట్లో ఉండే రమణమ్మ పద్మావతి ఇంటికి వచ్చింది. పద్మా, మీ ఇంట్లోకి అడుగు పెడితే ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతకుముందు ఇలా అనిపించేది కాదు. ఏదైనా ప్రత్యేక పూజ చేస్తున్నావా అని అడిగింది. పద్మావతి నవ్వుతూ,
ప్రత్యక్ష పూజ ఏమీ కాదక్కా, ప్రతి పనిని భక్తితో చేస్తున్నాను అంతే అని చెప్పింది. ఆ మాట విన్న సీతమ్మ ఆనందంగా నవ్వింది. చూసావా తల్లి, ఇంట్లో ఉండే శాంతి బయటవారికి కూడా తెలుస్తుంది. ఆ సాయంత్రం సీతమ్మ ఒక పురాణ సంఘటన చెప్పింది. ఒకసారి మహాలక్ష్మీదేవి భూలోకానికి వచ్చిందని చెబుతారు. ఆమె ఒక గ్రామంలోని ప్రతి ఇంటి గడపను చూసింది. కొన్ని గడపలు దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. మరికొన్ని గడపలు శుభ్రంగా ఉన్నా ప్రేమ లేదు. ఇంకొన్ని గడపలు సాధారణంగానే ఉన్నాయి, కానీ అక్కడ భక్తి కనిపించింది. అమ్మవారు ఇలా అన్నారట, నేను బంగారం ఉన్న ఇంటిని కాదు, భక్తి ఉన్న ఇంటిని ఎంచుకుంటాను. ఆ మాటే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు సందేశం. పద్మావతి ఆ కథ విని కళ్ళల్లో ఆనందంతో నిండిపోయింది. కొన్ని వారాల తర్వాత ఆమె భర్త శ్రీనివాస్ అన్నాడు, మన ఇంట్లో ఇంత ప్రశాంతత ఎప్పుడూ లేదు. ఇంటికి ఎప్పుడు రావాలనే అనిపిస్తుంది. పిల్లలు కూడా ప్రతిరోజు గడప దాటేటప్పుడు చేతులు జోడించి నమస్కరించడం అలవాటు చేసుకున్నారు. ఒకరోజు సీతమ్మ ఊరికి తిరిగి వెళ్ళే సమయం వచ్చింది. వెళ్ళే ముందు ఆమె పద్మావతి చేతిని పట్టుకొని చెప్పింది, తల్లి, ఒక విషయం జీవితాంతం గుర్తుంచుకో. గడపకు పసుపు రాయడం గొప్పది కాదు, గడపను దేవాలయ ద్వారంలా గౌరవించడం గొప్పది. పూజలో ఉపయోగించే పసుపు అయిపోవచ్చు, కుంకుమ అయిపోవచ్చు, కానీ నీ భక్తి ఎప్పటికీ తగ్గకూడదు అని సీతమ్మ ఆశీర్వదించింది. ఆ రోజు నుంచి పద్మావతి తన ఇంటి గడపను కేవలం ఒక ద్వారంగా కాదు, మహాలక్ష్మి అడుగుపెట్టే పవిత్ర స్థలంగా భావించి పూజ చేయసాగింది. ఆమె జీవితంలో వచ్చిన మార్పు చూసి గ్రామంలో అనేక మంది కూడా గడప పూజను భక్తితో చేయడం ప్రారంభించారు. కొన్ని నెలలు గడిచాయి. పద్మావతి ఇంట్లో ఒకప్పుడు కనిపించిన కలహాలు, ఆందోళనలు క్రమంగా తగ్గిపోయాయి. ఇంట్లో నవ్వులు పెరిగాయి. భర్త ఉద్యోగంలో మంచి గుర్తింపు పొందాడు. పిల్లలు చదువులో రాణించడం ప్రారంభించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ ఇంట్లో మనశ్శాంతి నెలకొంది. ఒకరోజు గ్రామంలోని మహిళలంతా పద్మావతి ఇంటికి వచ్చి అడిగారు, అక్క, నీ ఇంట్లో ఏ మార్పు ఎలా వచ్చింది? నువ్వు ఏదైనా ప్రత్యేక వ్రతం చేస్తున్నావా? పద్మావతి చిరునవ్వుతో చెప్పింది, ప్రత్యేక వ్రతం ఏమీ లేదు, కానీ
ప్రతి చిన్న ఆచారాన్ని భక్తితో చేయడం నేర్చుకున్నాను. గడపకు పసుపు రాయడం ఒక పని కాదు, అది అమ్మవారిని ఆహ్వానించడం అని అర్థం చేసుకున్నాను. అందరూ ఆసక్తిగా వినసాగారు. అప్పుడు పద్మావతి తన మేనత్త సీతమ్మ చెప్పిన 10 ముఖ్యమైన నియమాలను అందరికీ వివరించింది. గడప పూజలో చేయకూడని తప్పులు: 1. గడపను మురికిగా ఉంచకండి. శుభ్రత ఉన్న చోటే శుభభావన పెరుగుతుంది. పసుపు రాసేటప్పుడు కోపంతో లేదా ఏడుస్తూ చేయకండి. మనసు ప్రశాంతంగా ఉండడం ఆచారంలో ముఖ్యమైన భాగం. పసుపు రాసిన వెంటనే గడపపై కాలు పెట్టకండి. గౌరవంగా గడపను దాటి వెళ్ళండి. పాతది లేదా నాసి రకం పసుపు వాడకండి. శుభ్రంగా ఉన్న పసుపుని ఉపయోగించండి. గడపపై చెప్పులు, చెత్త లేదా అవసరం లేని వస్తువులు పేరుకుపోనివ్వకండి. గడప మీద కూర్చొని ఎక్కువసేపు మాట్లాడడం పెద్దలు నివారించమని చెప్పేవారు. సాయంత్రం అయిన తర్వాత వీలైనంత వరకు గడప దగ్గర ఒక చిన్న దీపం వెలిగించండి. శుక్రవారం పూలతో గడపను అలంకరిస్తే ఇంటి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. గడపను దాటేటప్పుడు తొందరగా కాకుండా గౌరవంగా దాటే అలవాటు చేసుకోండి. ముఖ్యంగా గడపకు పసుపు రాస్తున్నప్పుడు కృతజ్ఞతతో ఉండండి. అదే ఈ ఆచారానికి అసలు ప్రాణం. సీతమ్మ చెప్పిన చివరి మాట పద్మావతి జీవితాంతం మర్చిపోలేదు. అమ్మవారు బంగారు ఇళ్లను చూడరు తల్లి, భక్తితో నిండిన హృదయాలను చూస్తారు. గడపకు పసుపు రాయడం కంటే ఆ ఇంట్లో ప్రేమ, పరస్పర గౌరవం, దైవభక్తి ఉండటం మరింత గొప్పది. ఆ రోజు నుంచి పద్మావతి ఇంటి కడప గ్రామంలో ఒక మంచి ఆదర్శంగా మారింది. ఆమె ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎందుకో ప్రశాంతత అనిపిస్తుంది అని చెప్పేవారు. పద్మావతి మాత్రం చిరునవ్వుతో ఒకటే మాట చెప్పేది: ఇది పసుపు మహిమ మాత్రమే కాదు, మంచి ఆలోచనలు, భక్తి, ప్రేమ కలిసి సృష్టించే పవిత్ర వాతావరణం. గడపకు పసుపు కుంకుమ పెట్టడం కూడా అలాంటి ఒక అందమైన సంప్రదాయం. దీనిని మూఢనమ్మకంగా కాకుండా భక్తి మరియు మంచి సంకల్పానికి ప్రతీకగా ఆచరిస్తే మన ఇంటి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది.
ఈ కథ మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. కామెంట్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీయ నమః అని టైప్ చేసి మీ భక్తిని తెలియచేయండి.